నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లు ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి. అయితే ఈరోజు సందువట్ల గ్రామం, నాగర్ కర్నూల్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా ఉన్నాం. ఇక్కడ మన దగ్గర మడ్డి తిరుపతి గౌడ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు యూత్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏజ్లో చాలా చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యిండు. సర్పంచ్ అయ్యి ఏం చేద్దాం అనుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు, ఏం చేయబోతున్నాడు, ఇలాంటి విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎట్లున్నారు, బాగున్నారా? అవునా. ఏంటి ఇంత చిన్న వయసులో నీ ముఖం చూస్తేనే చిన్నపిల్లగానిలాగా అనిపిస్తావు. మరి నీ సందువట్ల గ్రామంలో నీకు అసలు ఎట్లా ఓట్లు పడ్డాయి, అది కూడా మెజారిటీతో గెలిచినావు, ఎట్లా నమ్మించినావు జనాల్ని? నేను గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కానీ నేను ఎప్పుడు ఎంతసేపు నాగర్ కర్నూల్ ఊర్లో నుంచే పోయేది, నాగర్కర్నూలే ఉండేది. కానీ ఎప్పుడు నేను ఊర్లో ఇది చేయాలి అది చేయాలని నాకు లేకపోతుండే. నేను ఎంతసేపు లీడర్ ఎదగాలనే ఉండే నాకు. అయితే నాకు మెల్లిమెల్లిగా జర అరే మనం పార్టీలో ఉన్నాం, నా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ పని, పిల్లలు వస్తే ఆ పని, ఈ పని చేస్తుంటే అంతా నేను నాగం జనార్దన కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసిన. నేను సీనియర్ లీడర్ చేసిన, వాళ్ళ కొడుకు, మేమంతా మంచిగా ఉన్నాం. తర్వాత పని చేసుకుంటూనే పోయినాం. తర్వాత యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా నేను పోటీ చేసిన, గెలిచిన నేను. తర్వాత యూత్ కాంగ్రెస్ లోనే పని చేసుకుంటున్నాను. సీనియర్ కాంగ్రెస్ కి మనకు సంబంధమే లేదు. ఇంతసేపు యూత్ కాంగ్రెస్ కి పని చేయాలి, ఆ ప్రోగ్రామ్ ఉంది, మీటింగ్ ఉంది. గత 7-8 ఏళ్ళు నా సొంత డబ్బులతోన, నేను ఇంటి దగ్గర నుంచి పోతే నా సొంత డబ్బులతోన యూత్ కాంగ్రెస్ ప్రోగ్రాంలకు నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని, నాయముడు ఒక 5 మంది 10 మంది వచ్చినా నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని 8 సంవత్సరాల నుంచి అయినా అదే ఖర్చు పెట్టుకొని వాళ్ళెంబడే తిరిగి వాళ్ళెంబడే ఉన్నా. ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి ఉండే, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. నేను ఒక యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఉంటే, నేను ఒక ప్రోగ్రామ్కి హైదరాబాద్ పోతే నా పనితనం బట్టి తిరుపతి గౌడ్ బాగున్నావా అని పిలిచేది నన్ను. ఆ గాంధీ భవన్ లో కానీ అక్కడ ఎక్కడున్నా అంత కష్టపడ్డా. వ్యక్తిగతంగా నాకుండే ఫస్ట్ ఒక లీడర్ ఎదగాలనే ఉండే, నాకు ఈ ఊరికి అది చేయాలి, ఊరికి ఇది చేయాలని ఫస్ట్ లేకుండే. కానీ నాకు నేను ఎప్పుడైతే నేను గత ఈ ఎలక్షన్ల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ కాన్స్టిట్యూన్సీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి వస్తున్నాడు అని తెలిసింది. యంగ్ ఉండాలి, యూత్ ఉండాలి, డైనమిక్ ఉండాలి. ఆ వ్యక్తిగతంగా ఆయన గురించి నాకైతే అంతకుముందు కంటే వాళ్ళ నాన్నగారి గురించి చాలా తెలుసు. వ్యక్తిగత చాలా మంచి వ్యక్తి. ఎవరిని ఒక మాట అన్నాడు, పల్లెత్తి మాట అన్నాడు, తిట్టాడు. తప్పు చేసినా ఒక గేట్ బయటికి వెళ్ళిపో అనే వ్యక్తి కాదు వాళ్ళు. అంటే వాళ్ళు అంత మంచి కొట్టారు, తిట్టారు. అసలు వాళ్ళతోనే నేర్చుకునేది ఉంటే చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు సంపాదాలంటే కొన్ని కోట్లకు పరిగెత్తచ్చు. కానీ వాళ్ళ జనమే మనమే జనం అనుకుంటారు వాళ్ళ నాన్న. అట్లాంటి వ్యక్తి వస్తున్నాడు అంటే నేను మాకు వచ్చి కలిసిండు. నన్ను ఒక వ్యక్తి తీసుకుపోయి ఎన్టీవీలో ఉండే శివ అని తీసుకుపోయి అన్న కల్పించిండు. చాలా బాగుంటాడు రాజేష్ అన్న, ఇట్లా కలవండి అంటే ఫస్ట్ రోజు కలిసినాం. అన్న సరే తిరుపతి గౌడ్. సెకండ్ టైం కలిసినప్పుడు నా పేరు పెట్టి పిలిచిండు. నేను ఒకటేసారి కలిసి సెకండ్ టైం పేరు పెట్టి పిలిచిండు. నేను అన్న ఇట్లా నా పెళ్లి ఉంది రావాలా మీరు అంటే, అన్న తిరుపతి వెళ్ళినాడు రాలేకపోయాను. వచ్చిండు, ఇంటికాడ కూర్చున్నాడు. కూర్చొని కాఫీ ఇస్తే తాగిండు. అప్పటికి ఒక 2 వ్యక్తులు ఉన్నారు అన్నెమ్మడి. 2 వ్యక్తులే, ఎమ్మెల్యే ఎమ్మడి 2 వ్యక్తులే ఉన్నారు. నువ్వు రా తిరుపతి, నేను పార్టీలోకి వస్తున్నా, నాకు సపోర్ట్ చేయి, నువ్వు బాగుంటావు అంట, యాక్టివ్ అంటే. సరే అన్న, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే నేను ఉంటా అని చెప్పినాను. నేను వస్తున్నా అన్నాడు. వచ్చిండు. నా మెల్లిమెల్లిగా స్టార్ట్ అన్నతో పాటు మేము 5 మందితో అన్నమడి తిరిగినాం యూత్. నేను, దినేష్, నాని, మణిదీప్, హరీష్ గౌడ్, మేమే సారెమ్మడి అన్నకారులా మేమే ప్రతి ఊరు తిరిగినాం. తిరుగుతూ మాకేం అర్థమైంది, ఎమ్మెల్యే జనానికి ఏదో చెయ్యాలి, ఈ జనానికి మనం ఏదన్నా చెయ్యాలి, నాన్నగారిని నమ్మలే, నన్ను నమ్మాలి అని జనానికి చేయనికే ముందరికి వచ్చిన వ్యక్తి రాజేష్ అన్న. ఆయన పలకరించే పిలుపులా కానీ, ఆయన పిలిచే విధంగా ఒక ఇప్పుడు ఎట్లున్నాడో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే కాముందు కూడా రాజేష్ అన్నది. పొద్దుగాల మేము క్యాంప్ ఆఫీస్కి 5:30కు, వాళ్ళ ఇంటికి 5:30కు 6 గంటలకు వెళ్ళిపోతే రెడీ అయ్యి కిందికి వచ్చి మేమున్న 5 మంది కూర్చొనే టిఫిన్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో. మేమున్న 5 మంది కూర్చొనే వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేస్తుంటే.
తిన్నేమడే పద పంప 2 వెహికల్స్ అన్న ముందల మేము ఇంకా అసలు ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కార్లు ఎక్కినా ఈ రోజు వాళ్ళ ఇంటికి నేను పోయినా మా ఎవరున్నా నేను ఇమ్మడి తిరిగిన మీ 5 మందినే కాదు ఎవరితోనైనా సరే ఒక్కసారి పేరు పెట్టి చెప్తే మళ్ళీ పేరు పెట్టి పిలుస్తాడు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి, అంత మంచి వ్యక్తి, గుణవంతుడు, చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. అసలు యాక్చువల్గా నాకు అనిపించింది రాజకీయంగా మనం ఏదో ఒకటి కావాలి. నేను ఈయన ఉండకానికి ఊరికి ఏదో ఒకటి చేయొచ్చు. ఫస్ట్ మనం దృష్టి ఊరి మీద పెట్టాలి. అన్న గెలవాలి, నా వంతు సాయంగా ఏదన్నా చేయాలి నేనని అనుకుంటూ అన్నెమ్మడి తిరిగేవాడిని. ఎలక్షన్ లో అందరూ మరిజానాడి గెలుస్తాడు చాలా మంది. మా సర్వేల ప్రకారం నేను ప్రతి ఊరు తిరిగిన. నాగర్ కర్నూలు కాన్స్టెన్సీలో ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లకు ఎమ్మెల్యేతో పాటు నేను చెప్పిన మా వ్యక్తులు, మా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరం మేము తిరిగినాం. జనాలని మేము గుర్తుపట్టినాం. జనాలు రాజేష్ అని నమ్మారు. మాకు అర్థమైంది రాజేష్ అన్న గెలుస్తాడని. రాజేష్ అన్న ఎమ్మెల్యే కాకముందుకు జనాలని పలకరించే విధానం ఓపికగా, అసలు ఎంత ఓపిక అంటే ఎంత చెప్పినా ఏం చెప్పినా వినేటట్లు. ఇప్పుడు కూడా స్టిల్ గెలిచినాక ఏ వ్యక్తి పిలిచినా ఊర్లోకి వస్తుంది. మా ఊరు చిన్న ఊరు. గత ఎమ్మెల్యే మరిజానారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ మా ఊరికి 2 సార్లు నుంచి ఒక 2 సార్లు 3 సార్లు వచ్చింటాడు మా ఊరికి. 2 years అయిపోయింది రాజేష్ అన్న గెలిచి. నేను మా ఊరికి ఒక 7-8 సార్లు దొరికొచ్చిన. జస్ట్ ఒక పెళ్ళిళ్ళు ఉన్నా పోందానా అంటే వస్తాడు, ఒక ఫంక్షన్ ఉన్నా పోందానా అనా ఇట్లా పలానా ఇంటికి పోందా. ఆ వ్యక్తిగతం, ఆ తిరిగే స్వభావం మీరు మన తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేల డేటా కనుక్కోండి, రాజేష్ అన్న డేటా కనుక్కోండి. ఒక్కొక్క ఊరికి ఎన్నిసార్లు ఒక ఎమ్మెల్యే ఎంతగానో తిరిగిండు అనేది కనుక్కోండి. అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉండేది రాజేష్ అన్న, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఉంటాడు. కానీ ఆయన ఎట్లా నమ్మిరు? ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యారు. అవును. జనాలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో ఈయన గెలిచాడా, లేకపోతే ఈయన చేసినటువంటి ప్రచారం కావచ్చు, వ్యక్తిగతమైన క్యారెక్టర్ను చూసేసారా, లేదంటే పార్టీని చూసేసారా? మీరు ఇక్కడ ఏమైందంటే గత 15-20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఏళ్ల నుంచి లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ గెలవరు అన్నారు. అట్లాంటి వ్యక్తులే రాజేష్ అన్న మాట, రాజేష్ అన్న పిలుపు, రాజేష్ అన్న వ్యక్తిగత, రాజేష్ అన్న పిలిచే నమ్మకం చూసి సొంతంగా ఫోన్ చేసి జాయిన్ అయి కష్టపడి పనిచేసారు. కష్టపడి పనిచేసారు. లీడర్లను నమ్మలే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. జనాలను నమ్మిండు, పబ్లిక్ నమ్మిండు, యూత్ నమ్మిండు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని గెలిపించింది యువత. యూత్ నమ్మిండ్రు. అరే ఎమ్మెల్యే ఏంది ఇట్లున్నాడు, అరే ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే కాబట్టి ఏంది ఇట్లున్నాడు, ఇంత ఎంగు ఉన్నాడు, ఇంత మంచిగా మాట్లాడుతుండు, ప్రతి ఒక్కరిని పిలుస్తుండు, అందరు ఆదరిస్తుండు, మాట్లాడుతుండు, ప్రతి ఒక్కరిని దగ్గర. వాళ్ళని ఏమన్నా ఒక గ్యాంగుల్ని తయారు చేశాడు? ఎవరిని? యూత్ ని. తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా దానికి. ఓ కిట్ ఇయ్యలేదు, ఓ తాన వాలీబాల్ సెట్ అయిపోయలేదు, ఓ తాన యూత్ కి అది కావాలంటే ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. కానీ ఆయన నమ్మకం, నాకు ఇస్తాడు, గెలిస్తే చేస్తాడు. వాళ్ళు వస్తే డబ్బులు ఇచ్చి, వస్తే ఆ వర్గాలకి డబ్బులు, ఈ వర్గాలకి డబ్బులు, అది ఇది ఏది చేయలే. వాళ్ళు ఏదున్నా డైరెక్ట్ ఏదైనా కావాలన్నా ఎవరైనా జనాలు వస్తే నేను చూస్తా కదా, వ్యక్తిగతంగా వాళ్ళకి అది కావాలి, అది నిజంగానే అవసరం ఉందంటేనే చేస్తాడు. వాళ్ళు ఏదో వాళ్ళతో డబ్బులు 1000 కోట్లు ఏం లేవు తీసి ఏం చేయరు. ఆ వ్యక్తిని నమ్మిరు జనాలు. అసలు ఆ మాట గాని మీరు ఒకసారి కలవండి, మీరు ఎమ్మెల్యే గారి కలిసి ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, మీకు కూడా తెలుస్తుంది. నేను అనుకున్న జీవితంలో నేను ఇంత 10 ఏళ్ళ నుంచి ఉన్న యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన, నేను అందరినీ చాలా మంది స్టేట్ లో కూడా నాకు చాలా మంది పరిచయం ఉన్నారు. కానీ ఇట్లాంటి రాజేష్ అన్న లాంటి ఎమ్మెల్యే నాగర్ కర్నూలుకు వదిలిపెడితే చాలా ఇబ్బందికరం అవుతుంది. ప్లస్ ఇంకోటి, వాళ్ళు ఇంకొకసారి ఇట్లాంటి ఎమ్మెల్యే వాళ్ళకి దొరకడు. నేను మరీ చెప్తున్నా, ఈ మీ మీడియా ప్రకారంగా ఒకటే చెప్తున్నా, రాజేష్ అన్నని నాగర్ కర్నూలులో వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోనికి వచ్చిన ఎమ్మెల్యే కాదు, జనాలకు చేయనీకి వచ్చిన వ్యక్తి. యూత్ కు డెవలప్ చేస్తాడు, యువత డెవలప్. కానీ ఆపోజిట్ పర్సన్ కూడా డబ్బులు ఉన్నాడే కదా, ఆయన సంపాదించుకోనికి రాలేదంట ఒక ప్రచారం కూడా ఉంది.
సంపాదనకి రాలేదు అంటే వ్యక్తిగతంగా చిన్న మాట ఒక్కటే నేను 100 చెప్పాను వాళ్ళ గురించి. ఇక్కడ ఉన్న నాగర్కర్ణంలో ఉన్న చెరువుల ఎంత మట్టి అమ్ముకున్నారో అది ప్రతి ఒక్కరికి తెలుసు. 1000 కోట్లు సంపాదించారు. కండ్ల ముందలంగా మాకు ప్రచారం జరుగుతుంటే మా ముందలంగా టిప్పర్లు పోయినాయి. ఇక్కడ తర్వాత అక్కడ మంగనూరు దగ్గర అక్కడ అసలు ఈ మట్టి మీదనే 1000 కోట్లు సంపాదించారు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. అక్కడ గుట్టెం దగ్గర గుట్టలు అమ్ముకున్నారు. గుట్టెం దగ్గర ఇదే ఇప్పుడు పోయిన నాగం జనార్దన్ రెడ్డి సారు టిఆర్ఎస్ లో జాయిన్ అయిన ఆయన మీద మస్తు కేసులు వేసిండు. టిఆర్ఎస్ పార్టీలోకి పోయి అది కొలాప్స్ అయి ఉంటాయి కానీ మస్తు కేసులు వేసిండు ఆయన మీదనే ఫైట్ చేసిండు. మళ్ళీ నేను అక్కడ దగ్గర ఉండి సార్ దగ్గర ఉండి చూసిన దామోదర్ రెడ్డి సార్ వీళ్ళ మీద కేసు లేలే. మర్రి జనార్దన్ రెడ్డి మీద 100 కేసులు వేసిండు. 100 కేసులు. మీరు ఆఫ్టర్ మరి అలాంటప్పుడు ఎలా కలిసారంట? కోపం. దామోదర్ రెడ్డి సారు ఎక్కడుంటే అక్కడ మనం ఆపోజిట్ ఉండాలి. ఓ ఓకే. వ్యక్తిగతంగా సారు ఎప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు అంటారు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఎక్కడ ఒక మాట మాట్లాడరు. వాళ్ళ నోటి నుంచి ఒక మాట రాదు. నేను చాలా మంచి వ్యక్తులు వాళ్ళు తిట్టారు. ఒక తప్పు చేసినా అట్లా చేయకని చెప్తారు. కానీ అక్కడ ఉండి ఇష్టం ఉన్నట్టు డబ్బులు సంపాదించి ఇష్టం ఉన్నట్టు ఏదైనా పని చేస్తే తెలిస్తే మాత్రం వాళ్ళు కొట్టారు, పోలీసులు కంపేర్ వెళ్ళిపోండి అని చెప్తారు. డైరెక్ట్ వెళ్ళిపోండి, మా దగ్గర ఉండకండి, మాకు మచ్చదేకండి. ఒకటే మాట, మాకు మచ్చదేకండి, వెళ్ళిపోండి అని అంటారు. మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, నేను ఎమ్మెల్యే దగ్గర ఉన్నా, నాకేం చేయలేదు, ఏం సంపాదించలేదు, ఏం చేయలేదు, నాకేం చేస్తలేడు అని అన్నా టైం వస్తుంది. టైంను బట్టి కష్టపడి పని చేసుకోండి, ఇంకా టైం ఉంది. ఫస్ట్ జనాలకు పని చేసుకుంటారండి. ఏమైనా జనాలకు ఏమైనా కావాలంటే ఇది చేయండి, అది చేయండి అడిగినెమ్మడే. నేను అధికారంలో లేకున్నా నాకు ఎవరన్నా ఎక్కడన్నా హాస్పిటల్లో ఉన్నా, మా ఊర్లో సర్పంచ్గా మనం లేకున్నా, అధికారం కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నేను ఎమ్మెల్యే దగ్గర ఉన్నా, ఏ పని అన్న ఇట్లా పోలీస్ కాడ ఉన్నారు ఒకసారి చెప్పండి ఎమ్మడే చెప్పడం కానీ, హాస్పిటల్ కాడ ఉన్నారు అన్న ఇట్లా ఉన్నారు ఇమీడియట్లీ బెడ్ మాట్లాడడం కానీ, అసలు వ్యక్తిగతంగా వాళ్ళకు నేను ఎమ్మెల్యే అని ఉండదు. జస్ట్ ఒక రింగ్ కాగానే ఎత్తాడు ఎమ్మెల్యే సార్. నాగర్కర్నూల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం తెలుసు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఫోన్ చేసి ఎత్తుతాడంటే ఫస్ట్ ఎత్తేది అన్ననే. ఎవరు ఎత్తారు ఎమ్మెల్యేల కంటే ఫస్ట్ ఎత్తే ఫోన్ అన్ననే. ఎంత మంది చేసినా ఎప్పుడు చేసినా ఎత్తాడు. మీకు ఇప్పుడు స్టే చేసినా ఎత్తాడు అన్న. చెప్పు తిరుపతి అంటాడు. రైట్. ఇక స్టేట్ విషయానికి వస్తే ఇక రాజేష్ అన్న గురించి మీరు చెప్తుంటే ఇక ఇంకా ఇంకో 10 ఏళ్ళైనా ఆయన్నే ఎమ్మెల్యే ఓడిపోతాడేమో అనిపిస్తుంది. సరే, స్టేట్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే ప్రతి పర్సన్కి ముసలోళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యేది, ప్లస్ పాజిటివ్గా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మాట్లాడే మాటని, ఆ భాషను నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. ఏదైతే పేగులు తెంపి మెడలు వేసుకుంటా, తొండలు ఇడిచి కొడతా, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేసరికి దాన్ని బాగా నెగిటివ్గా తీసుకుపోతా ఉన్నారు. ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా చేయడం వల్ల ఆయనకు నెగిటివ్ పడుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఆయన రైట్ అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఇలా కూర్చున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రాకముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీ, నేను స్టిల్ సర్పంచ్ గా కూర్చొని చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకున్నా. నేను ఆ రేవంత్ రెడ్డి కోసము నా సొంతంగా నా కారు తీసుకొని నా ఎమ్మడి 5 మందిని తీసుకొని 7 మీటింగ్లు ఉంటే ఆడిపోయినా నేను గత 6-7 ఏళ్ళ కింద. ఆయనలో నచ్చిన విషయం ఏంటి అసలు? ఆయన మాట్లాడే విధానికి యూత్ అట్రాక్ట్ అయ్యేది, మేము అట్రాక్ట్ అయినాం. ఆయన ఏదో జనాలకు చేశాడు, ఇట్లాంటి వాళ్ళు కావాలి, ఇట్లాంటి వాళ్ళు ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు రావాలి అని అనుకున్నా నేను. రేవంత్ రెడ్డి, సీతక్క లాంటి అక్క లాంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయిండు తెలంగాణని అని చెప్పేసి అంటా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు, వీళ్ళ మీద బురద తల్లాలి, ఏం చేయాలో తెలుస్తలేదు. జనాలకి ఎంత చెప్పినా ఆఫ్టర్ 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలా ఉండి సీఎం గా ఉన్నంత వరకు 20 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంటది.
సీఎంగా రేవంత్ అన్న ఉన్న రోజులు ఉమ్, ఉంటుంది అంతే. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళు ఎంత బురద చల్లినా ఏం చేసినా రోజు రోజుకు నాలాంటి యువత ఇట్లాంటి, నేను ఒక చిన్న గ్రామంలో ఉన్నా, ఇది నల్లమల ఆయనకు సంబంధించిందే, ఉమ్, ఒక సర్పంచ్గా చెప్తున్నా నేను, నాలాంటి వాళ్ళు ఆయన కోసం ఎంతో మంది ఆయన ఉండడమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్, నేను ఇదే నాకు రేవంత్ రెడ్డి వద్దు అనుకుంటే నేను టీఆర్ఎస్ లో ఉండేటోని. మా సర్పంచ్, మాజీ సర్పంచ్ చాలా మంచి వ్యక్తి, ఉమ్, ఆయన నన్ను ఎన్నోసార్లు పార్టీలకు రాని ఎన్నోసార్లు పొలవ పెట్టింది. ఉమ్, కానీ నేను ఒక రేవంత్ రెడ్డి ఉండడని ఒక్క వ్యక్తి వలనే నేను ఇవాళ పార్టీలో ఉండి ఉమ్. నేను పార్టీకి పనిచేసి నేను ఈ చందబట్ల గ్రామానికి సర్పంచ్ అని అంటే అది రేవంత్ రెడ్డి, రాజేష్ అన్న కృషి. ఆయన డెవలప్ చేస్తున్నా ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి డెవలప్ రేవంత్ చేస్తున్నాడా రెడ్డి తెలంగాణ? కండ్లకు కనబడుతుంది. ఉమ్, రేవంత్ రెడ్డి చేసేది కండ్లకు కనది, వాళ్ళది షోప్ టాప్. ఉమ్, ఏదో రుణమాఫీ చేసినాం సగం సగమే, రైతు బంద్ చేసినాం, అది రోడ్డుకు కూడా రైతు బంద్ చేస్తారా? ఉమ్, రైతు బంద్ అవకతవకలు చాలా జరిగినాయి, మీకు ఆల్రెడీ తెలిసింది, అందరికి తెలిసిన విషయం. ఆయన ఏం చేసిండు, భూస్వాములకు రైతులకు యూజ్ అవ్వలేదా రైతు బంధు? అయ్యింది, ఉమ్, కానీ రైతులకే కావాలి, ఉమ్, భూస్వాములకు కూడా అయింది. ఉమ్, రైతులకే కావాలి, ఉమ్, భూస్వాములకు కూడా అయింది. అది ఈయనేంది రైతులకే కావాలి, భూస్వాములకు ఎందుకు కావాలి? ఉమ్. వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు కదా, వాళ్ళు ఏదో చేస్తారు, ఫామ్ హౌస్ పిండి కొద్ది రొట్టె అంటారు. ఫామ్ హౌస్లు ఫామ్ హౌస్ పెట్టుకున్నారు. ఉమ్, ఫామ్ హౌస్ 100 ఎకరాల ఫామ్ హౌస్లు, వాళ్ళు పోయి రానికి చూసుకోనికే ఫామ్ హౌస్లో కూడా రైతు బంది. ఉమ్, రేవంత్ రెడ్డి జనాలకు చేయాలని వచ్చిండు, జనాల ఆదరణ పొందుతుండు, మాలాంటి యూత్ కి ఏదో చేయాలని ఉంది, చేస్తున్నాడు. ఆయన ఈ 5 ఏళ్ళు అయిపోయినమ్మడే, ఇంకా 3 ఏళ్ళు అయిపోగానే ఉద్దనంగా మళ్ళా అదే సీట్ మీద ఆయన కూర్చోబెడతారు. ఆయన గెలిస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటా, ఇది గుర్తుపెట్టుకోండి. గెలుస్తాడు. గెలవకపోయినా వచ్చి ఇంటర్వ్యూకి వస్తా, మీరు చెప్పారు కదా అది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒకటి చెప్తానండి, ఉమ్, తెలంగాణ స్టేట్ లా ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి, ఒక రైతు అవును. కుటుంబం నుంచి, ఒక చిన్నగా ఫస్ట్ ఒక ఎంపీటీసీగా వచ్చిన వ్యక్తి అవును. ఎంత కష్టపడు, ఎంత కృషి చేస్తేనో ఇవాళ సీఎం అవ్వచ్చు. ఉమ్, ఆయన కష్టం వెనుక ఎంతో ఉంది, నాలాంటి వాళ్ళ కష్టం ఉంది. ఆయన మాలాంటి వాళ్ళు ఆయనను చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు. నేను ఇవాళ చందబట్ల నేను సర్పంచ్ కావడానికి కారణం ఫస్ట్ రేవంత్ రెడ్డి, తర్వాత రాజేష్ రెడ్డి. వాళ్ళ ఇన్స్పిరేషనే నేను. సీతక్క లాంటి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్నుముక్కలాక సీతకి ఎంత కష్టపడుతుందో, రాజేష్ అన్న కోసం మేము ఇక్కడ అంత కష్టపడతాం, ఏమైనా చేస్తాం అన్న కోసం. ఎంత వరకు అయినా ఆయన కోసం జనాలకి ఎంత కష్టం ఉన్న పని అయినా మేము చేస్తాం. ఆయనకు మచ్చ తెచ్చే పని మేము ఎక్కడ చేయం. ఆయనకు వెన్నంటూ ఉండి 10 మంది ఆయన నమ్మేటట్లే మేము పని చేస్తాం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గురించి కూడా, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా, రేవంత్ అన్న ఉన్నంత వరకు మనకేం కాదు, రేవంత్ అన్న మన కాన్స్టిట్యూన్సీకి ఎన్నో ఇస్తాడు, ఎంతో చేయొచ్చు. నాగరికలకు చాలా తెచ్చిండు రాజేష్ అన్న. అసలు ఒక ఇక్కడ నుంచి ఎమ్మెల్యే హైదరాబాద్ పోతే, ఈడ వారానికి 5 రోజులు 4 రోజులు ఈడ ఉంటే, ఒక 2 రోజులు పోతే, ఆ 2 రోజులు ఇంటికాడ ఉన్నాడు. పోతే ఎవరైనా ఒక 11-12 గంటలకు పోతే ఆడ దొరకడు, సెక్రటరీ ఉంటాడు రాజేష్ అన్న. అంత కష్టపడే వ్యక్తి. ఇప్పుడు రాజేష్ అన్న ఎట్లయితే కష్టపడుతుందో దానికి డబల్ సీఎం రేవంత్ రెడ్డి గారు పడుకుంటలేడా, ఎప్పుడు పొద్దుగాలేస్తే టీవీ ముందరనే ఉంటుండు, ఆ పని చేసుకుంటా, ఈ పని చేసుకుంటా, ఆ పని చేసుకుంటా. ఇట్లాంటి వ్యక్తి ఎప్పుడన్నా ఇంత ముందుకు కేసీఆర్ గారు ఎప్పుడన్నా అట్లా కనబడ్డా? ఎప్పుడైనా వాళ్ళ కొడుకు మీడియా ముందు షోటాప్ కోసం వాళ్ళ కొడుకు ఆడ షోప్ టాపులు చేసుకుంటా, ఈడ షోప్ టాపులు. ఎవరు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. నీకు వచ్చి ఏం చేస్తున్నాడు, వాగుడు తప్ప ఏం చేయట్లేదు ఆయన. రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చినంటే ఓ బాంబు వేలుస్తున్నాడు. ఏం బాంబు వేలుస్తున్నాడు? జనాలకు నేను అది చేసినా, జనాలకు ఇది చేసినా, అది చేసిన చూపియనికనే జనాల ముందుకు వస్తుంది, కానీ ఉట్టిగా జనాల మైక్ల ముందుకు వస్తుంది. మరి 6 గ్యారెంటీలు ఎందుకు అమలు కావట్లేదు? ఇప్పుడు సరే, వాళ్ళు ఎంత అప్పు చేసిపోయినరు, గవర్నమెంట్ ని ఎంత దిగజార్చిపోయినరు. ఇల్లు కట్టాలంటే అప్పు చేయాల్సిందే. అట్లాంటిది ఇప్పుడు కాదు, గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతవరకు చేయలే, మితిమీరి అప్పు చేసారు వాళ్ళు. మితిమీరి అప్పు చేస్తే కూడా దాని ఆస్తులు కూడా పెరిగినాయి కదా తెలంగాణకి, పెరిగినాయి, డెవలప్మెంట్ కూడా పెరిగింది. ఏం పెరిగినాయి? మీరు ఒకటి బాగా గమనించండి, తెలంగాణకు వాళ్ళు చేసిన షోప్ టాపే ఎక్కువ ఉంది. హైదరాబాద్ పోతే ఆడ బ్రిడ్జి ఈడ బ్రిడ్జి కనబడే గానీ వాళ్ళు చేసిన షోప్ టాప్ అదే ఉంది. రేవంత్ అన్న రాబోయే తరాలకు యూత్ కి ఏం కావాలి, రాబోయే తరాలు ఎట్లా చదువుకోవాలి, రాబోయే
ఇక్కడ నుంచి బయట దేశాలకు పోయి ఒక జాబ్ చేయాలన్నా ఒక చదువుకోవాలన్నా వాళ్ళకి సంబంధించి వాళ్ళు నిరుపేద వ్యక్తులు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు అని వాళ్ళ కోసం స్వయంగా వాళ్ళ కోసం కూడా కొంతవరకు పక్కకు చేయించి పక్కకు పెట్టించి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు చేయించి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకు హెల్ప్ చేపిస్తున్నాడు. యువత చదువుకోవాలి, యువత మాత్రం రాజకీయాలకు రావాలి, యువత చదువుకోవాలి, యువత మంచి మంచి జాబులు చేయాలి, వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకుంది. యువత తాగాలి, యువత తినాలి, యువత తిరగాలి, యువత రాజకీయాలకు రావద్దు, యువత పెద్ద పెద్ద జాబులు చేయొద్దు అని టిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇదన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణని ఎట్లా డెవలప్ చేయాలి, తెలంగాణని మోడల్ ఎట్లా చేయాలి, తెలంగాణకి ఏమేమి తీసుకురావాలి, తెలంగాణని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణను ఒక ఫస్ట్ స్టెప్ లో ఉంచాలి అని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 5 ఏళ్ళు వస్తుందా, అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందర ఉంటది. ఇది రేవంత్ రెడ్డి చేస్తాడు. నేను ఆయన ఎంబడి 10 ఏళ్ళు అని చెప్తలేను. ఇది 10 years తర్వాత ఇది రిమైండ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి వ్యక్తి ఇయ్యాల పని చేయాలని రాలేదు. గత 10 ఏళ్ళైనా పార్టీని, వ్యక్తులని ప్లస్ ఊరిని, జనాలని ఎట్లా డెవలప్ చేయాలి, ఏమేమి ఇవ్వాలి, వాళ్ళని ఏడికి పైకి తీసుకురావాలి, నిరుపేద వ్యక్తులకు మనం ఏమిస్తే వాళ్ళు మనని మర్చిపోరు, అది వాళ్ళకి ఇస్తున్నాడు. ఫైనల్గా సందువర్ల ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఎమ్మెల్యే రాజేష్ అన్నని కొన్ని గ్యారంటీలు అడిగిన మా ఊరికి. అవి కొన్ని గ్యారంటీలు ఎమ్మెల్యే గారిని అడగలే. నేనేం చేసినా వీడికి వచ్చినాక అడిగిన జనాల ముందు. నేను అది ఎందుకు అడిగిన అంటే, నేను ఇంటింటికి పోయి నేను ప్రచారం, నాకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీలో నుంచి నిలబడ్డా, పార్టీ అధికారం ఉంది, నేను మంచి చేస్తా, ఇప్పటివరకు చేసినా ఇప్పుడు కూడా చేస్తా, నన్ను నమ్మండి, నా దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు, మేము మీకోసం కష్టపడి ఏదైనా పని చేస్తా అని అడిగితే వాళ్ళు నన్ను కొన్ని అడిగారు, ఊళ్ళో సమస్యలు అడిగారు. కొంతమంది అంగన్వాడీ అడగడం, కొంతమంది హెల్త్ సెంటర్ అడగడం, యువకులు చదువుకున్న వ్యక్తులు కొంతమంది లైబ్రరీ అడగడం, కొంతమంది మేజర్గా మా ఊర్లో ఉన్నది ఏంటంటే ఆదర్శ గ్రామం. ఇంతకుముందు మా ఊరు చాలా బాగుంటది, ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. జనాలు అడిగేది ఏంటంటే, మా చిలకలకు పోతుంటే బాట ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అది ఒక్కటి సమస్య మాకు తీర్చు, మాకు ఏదొద్దు అనే లెవెల్కి వచ్చారు. మేము గత వాళ్ళెమ్మడు వీళ్ళెమ్మడు ఉన్నాం, మాకు అవుతుందని నమ్మకం లేదు, నీకున్న టేర్నెస్కు నువ్వు ఎవరినైనా ఎదిరియగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు, నాకు చేస్తావు, మాకు ఒక మాట ఇస్తే మీకు వేస్తాం ఓటు అని కూడా కొంతమంది ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి నేనేం చెప్పినా, నేను ఒకటే చెప్పిన, నేను 10 మందిని కూర్చోబెట్టి 10 మందిని పిలిచి మన సమస్య చేర్చుకుందాం, మన సమస్య దాన్ని పరిష్కరించుకుందాం అని చెప్పిన. ఇక్కడ ఉన్న ఊరిలో నేను శివాలయం దగ్గర కానీ, మరమ్మతులు కానీ, తర్వాత ఎస్సీ కాలనీలో 2 రోడ్లు కానీ, వాళ్ళకి ఇంకొక 20 ఇండ్లు కానీ ఎస్సీ కాలనీలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఏ సమస్య ఉందో ప్రతి ఒక్కరి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన. ఎమ్మెల్యే గారు ఏమన్నాడు, తిరుపతి నన్ను ఇవన్నీ అడిగిండు, నేను తిరుపతిని గెలిపించండి, దగ్గరుండి మీ ఊరికి ఇంతకు డబల్ చేస్తా, ఏది అడిగినా చేస్తాను. మా ఊర్లో టిఆర్ఎస్ టీడీపీ మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లీడ్ లేదు, ఓట్లే లేవు. మేము జాయిన్ అయిన వెంబడే 100 ఓట్ల నుంచి స్టార్ట్ అయినాం. ఇవాళ చందువర్ల గ్రామంలో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఇది చాలా మళ్ళా అది భారీ మెజార్టీ, 260 మెజార్టీతో 8 వార్డులకు 8 వార్డులు క్లీన్షిప్. మా మీద మౌన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, డైరెక్టర్లు, ఎంతోమంది అందరూ మా మీద ప్రయత్నం చేసిన, జనాలు నమ్మిండ్రు, యువత నమ్మింది, చేస్తాడు అని మమ్మల్ని కల్పించింది. ఈ జనానికి ఎల్లవేళలా ఎప్పుడు రుణపడి ఉండి వీళ్ళకి దగ్గర ఉండి ప్రతి ఒక్క పని వీళ్ళకి చేయాలని అనుకుంటున్నాను నేను. రైట్. ఇక కూర్చుంటే ఇంకో గంట కాదు కదా, 6 గంటలైనా కూడా ఈ ఇంటర్వ్యూ అయిపోదు. అందుకే మనకి ఏమేం కావాలి, ఎంతవరకు మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనే విషయాలు మాట్లాడి తెలుసుకున్నాం. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మన ఊరు మన సర్పంచ్. ఇది మన ఇంటర్వ్యూ ఈరోజు. నెక్స్ట్ మరో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంత టైం మాకు స్పెండ్ చేసి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. మీరు ఎలాగైతే చిన్నతనంలోనే సర్పంచ్ అయ్యారో, యూత్ ఎలాగైతే ఊరికి అవసరమో ఆ యూతే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆదర్శం కావాలి. ఆ రకంగా నువ్వు మారిస్తే నిన్ను చూసి ఇంకో 10 గ్రామాలు మారాలి, మారుతాయి. అలా వెళ్ళాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.